ఆయన ఓ పవర్ఫుల్ లీడర్. ఏ పార్టీలో ఉన్నా సమర్థత గల నేతగా గుర్తింపు ఉంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ పవర్లో ఉన్నా సరే ఆయనకు అత్యంత ఇష్టమైన పదవి మాత్రం దక్కలేదు. చాలా కాలంగా బుగ్గకారు పోస్టు వస్తుందా రాదా అని ఊగిసలాటలో ఉన్న ఆయనకు ఎటకెలకు లక్కీ ఛాన్స్ వచ్చేసిందట. అత్యంత కీలకమైన పదవి ఆయన గడప తట్టబోతుందనే టాక్. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఇండికేషన్ కూడా ఇచ్చారట. అయితే ఆయన కళ నెరవేరడానికి ఎంత టైం పడుతుందా అనే చర్చ నడుస్తుంది. ఇంతకీ ఎవరైనా ఏమిటా పదవి? గంటా శ్రీనివాసరావు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి. రాజకీయంగా ఆయన హిస్టరీ అటువంటిది. ఎంపీగానైనా ఎమ్మెల్యేగానైనా సరే ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడు ఆయన. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా సరే లాస్ట్ మినిట్ లో వెళ్లి పోటీ చేసి విజయ పతాకం ఎగురవేయడం ఆయన స్పెషాలిటీ. ఉత్తరాంధ్రలో చాలా మంది రాజకీయ ఉద్దండులు ఉన్నా సరే ఆయన ట్రాక్ రికార్డుకు ఎవరూ సరిరాలేరు. పొలిటికల్ గా అంత చరిష్మా ఉన్నా సరే ఆయన చాలా అసంతృప్తిగా ఉంటున్నారు అనేది రాజకీయ వర్గాల టాక్. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన పదవి దక్కకపోవడమేనట. అది మరేదో కాదు, కేబినెట్ బెర్త్. మంత్రిగా అధికారం చెలాయిస్తూ జిల్లాను గుప్పెట్లో పెట్టుకుని నడిపించడం ఆయనకు చాలా ఇంట్రెస్ట్. గంటా శ్రీనివాసరావు టీడీపీ అధికారంలో ఉన్న 2 సార్లు ఆయన మంత్రి పదవిని చేపట్టి రాజకీయాల్లో తనకు ఎదురేలేదన్నట్టు తిరిగారు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వ హయాంలో కేబినెట్లో గంటాకు మొండి చేయి చూపడంతో పొలిటికల్ గా తీవ్ర నిరాశలు కూరుకుపోయారు. తనకంటే జూనియర్లు ఒకప్పుడు తాను టికెట్ రికమెండ్ చేస్తూ వచ్చిన వాళ్లు మంత్రిగిరిని తన ముందే చెలాయిస్తుంటే తాను మాత్రం ఓ మారుమూల నియోజకవర్గానికి కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వచ్చిందనే అసహనం ఆయనలో ఉంది. ఇక రాజకీయంగా అనేక ఊహాగానాలు సాగుతున్నప్పుడు, కేబినెట్ విస్తరణ ఉంటే ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది అనే సమీకరణాలు జరుగుతున్నప్పుడు గంటా పేరు ప్రస్తావనకు వస్తుంటే విని ఆనందపడాల్సిన పరిస్థితికి ఆయన చేరిపోయారు. రాజకీయాల్లో కూడా టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అనుకోకుండా అనూహ్యంగా అప్పుడప్పుడు కొందరికి కాలం కలిసొస్తుంది. అలాగే ఇప్పుడు గంటాకు కూడా టైం కలిసి రాబోతోందని విశాఖ రాజకీయాల్లో బలమైన టాక్ నడుస్తోంది. అయితే మంత్రి పదవి కాకపోయినా సరే దాదాపుగా అదే స్థాయి కలిగిన పదవీ యుగం ఆయనకు పట్టబోతోందని తెలుగు తమ్ముళ్లలో జోరుగానే చర్చ సాగుతోంది. త్వరలోనే గంటా ఆశ నెరవేరబోతోందని అంటున్నారు. ఇంతకీ ఆ పదవి ఏంటంటే ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పదవిని గంటకు కట్టబెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకురావడం, ఇందుకు పెట్టుబడులు తేవడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని ప్రభుత్వం టాస్కుగా ఏర్పరచుకుంది. అలాగే ప్రభుత్వ భూమి లభ్యత, పారిశ్రామిక అవసరాలకు భూసేకరణ వంటివి ఈ రీజియన్ పరిధిలోకి వస్తూ ఉంటాయి. దీనిపై ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ ఎకనామిక్ రీజియన్లను కూటమి సర్కార్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి మొత్తం 9 జిల్లాలు వస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, పాడేరు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం వరకు విస్తరించారు. 9 జిల్లాల పరిధిలో ఎకనామిక్ రీజియన్ అథారిటీ చైర్మన్ పదవి చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్, రైడన్, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్లతో పాటుగా దిగ్గజ ఐటీ కంపెనీలు, ప్రఖ్యాత స్టార్ హోటల్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టులు, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్కులు వంటివి వేలాది ఎకరాలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ భూమి చాలా ఉన్నప్పటికీ ఇంకా రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి వస్తోంది. ఈ తతంగాన్ని కూలుగా గట్టెక్కించడం ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారింది. చాలా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు విపక్ష వైసీపీ అధీనంలో ఉండడంతో గ్రామ సభల తీర్మానాలు తేవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ పనికి స్థానికంగా చాకచక్యంగా పావులు కదిపి సమస్యలు లేకుండా స్మూత్ గా భూ సమీకరణ చేయగల లీడర్ కోసం కూటమి సర్కార్ చూస్తోంది. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఈ సత్తగల నేత గంటా శ్రీనివాసరావు మాత్రమేనని చంద్రబాబు, లోకేష్ గుర్తించారట. అందుకే ఆయనకు లోపాయికారిగా ఈ వ్యవహారాలు అప్పగించారట.
ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలోని అత్యంత కాస్ట్లీ నియోజకవర్గం భీమిలికి ఎమ్మెల్యే. ఇప్పుడు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఎయిర్పోర్ట్ అనుబంధ పరిశ్రమలు, స్టార్ హోటల్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలతో ఈ భీమిలిలోనే పెట్టుబడులు రాబోతున్నాయి. గూగుల్, రైడెన్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్లతో పాటుగా కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, త్వరలో రానున్న మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలన్నీ ఈ భీమిలి తీరంలోనే కొలువు తీరబోతున్నాయి. వీటి కోసం కొన్ని వేల ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే గూగుల్, అదానీ డేటా సెంటర్ కోసం భీమిలిలో 200 ఎకరాల మేర భూమిని ప్రభుత్వం కేటాయించగా తర్లువాడలో కొందరు రైతుల నుంచి భూమి సేకరించాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే గంటాను పిలిపించుకుని భీమిలిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నందున ల్యాండ్ అక్విజిషన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ చేస్తే ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెడతామని హామీ ఇచ్చారట. దీంతో గంటా తన నియోజకవర్గంలో వైసీపీ వర్గానికి చెందిన నేతలు, రైతులను సైతం ఒప్పించి ప్రభుత్వానికి భూమి అప్పగించేలా చేయడంలో చక్రం తిప్పారట. కేవలం భీమిలిలోని కాక విశాఖ, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా గంటాకు పెద్ద ఎత్తున అనుచరగణం ఉండడంతో ఆయా ప్రాంతాల సమీకరణల బాధ్యతలు కూడా అప్పగించారని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ పరిధిని పరోక్షంగా గంటానే హ్యాండిల్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో గంటా తనదైన శైలిలో చక్రం తిప్పుతూ తన సత్తా ఏమిటో చంద్రబాబు, లోకేష్లకు చూపుతున్నారట. వచ్చే మార్చిలో గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ చేయడానికి వీలుగా గంటా అడ్డంకులు తొలగించడంతో ఇటు గంటా, అటు టీడీపీ అధిష్టానం ఖుషీగా ఉన్నారట. మొత్తానికి తన స్థాయికి తగ్గ సరైన పదవి లేకపోయిందని గోళ్లు గిల్లుకుంటున్న గంటాకు ఏదో జిల్లాకు మంత్రిగా మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా 9 జిల్లాల కలెక్టర్లతోనూ, ప్రజాప్రతినిధులతోనూ సమీక్షలు చేయగల లక్కీ పోస్టు వచ్చినట్లే అని విశాఖ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంటోంది.